హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజైతే నేను మండే అండ్ ట్యూస్డే ఈ 2 రోజు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నిన్న సండే రోజు నేను మొక్కలు కుండీల్లో వేశానని చెప్పాను కదా. అయితే అవి బతికినయా లేదా అని కొంచెం టెన్షన్ ఉంటుంది నాకు, కొంచెం మంచిగా అయ్యేంత వరకు. సో మొక్కలు ఎందులో పెట్టాను ఏంటి అనేది చూపిస్తున్నాను అనమాట. కొన్ని అయితే బాగానే ఉన్నాయి, కానీ నాకు ఈ బిల్లగన్నేరు మొక్కే కొంచెం ఎందుకో తేడాగా అనిపిస్తుంది. కొమ్మలు ఎండిపోతున్నాయి. నేను ఏం చేశానంటే కొన్ని ఇరిగిపోయి వచ్చినాయి అనమాట. ఊరు నుంచి వచ్చేటప్పుడే ఆ కొమ్మల్ని మళ్ళీ పెట్టేశాను. వాటికి కనుపులు ఉన్నాయి, మేబీ వస్తాయేమోలే అని వాటిని కూడా గుచ్చాను అనమాట. అవి బాగానే ఉన్నాయి. పెద్ద మొక్క కొంచెం వడిలిపోయినట్టు అలా ఉందన్నమాట. కనకాంబరం మొక్క కూడా బాగానే ఉంది ప్రస్తుతానికి. ఆల్రెడీ ఆరెంజ్ కలర్ కనకాంబరం మొక్క తెస్తే చచ్చిపోయింది లాస్ట్ టైము. ఇప్పుడు ఇది వస్తుందో రాదో తెలీదు. వర్షాకాలంలో రెయిన్ లిల్లీ పువ్వులు మంచిగా వస్తాయి కదండి. మొన్న వర్షం పడింది కదా, వర్షాలు చాలా తక్కువ పడుతున్నాయి. ఇంకా ఎండాకాలం లాగానే అనిపిస్తుంది. వేడివేడిగా ఉంది ఎండ, చాలా వేడిగా ఉంది. ఇంకా ఆ రెయిన్ లిల్లీ మొగ్గలు వస్తూ వస్తూ ఉన్నాయన్నమాట, 1, 2 అలాగా. నేను నిన్న చెప్పాను కదా, రూట్స్ అవన్నీ ఎక్కువగా వచ్చేసాయి అని చెప్పి ఈ టబ్లో వేసి నీళ్లు పోసాను అనమాట. అవన్నీ మంచిగా మట్టి ఇందులోకి వస్తే ఈ నీళ్లు మొక్కలకి పోద్దాము అని చెప్పి. ఎందుకు అని అంటే మట్టి మేము కొనాల్సిందే కంపల్సరిగా. మేమే కాదులేండి, సిటీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కొనుక్కోవాల్సిందే. బయట కూడా ఊర్లో ఉన్న మట్టిని కొనుక్కొని వాళ్ళు పెరట్లో వేసుకుని ఆ తర్వాత మొక్కలు వేసుకోవాల్సిందే లేండి ఎవరమైనా కానీ. సో వేస్ట్ చేయడం ఎందుకు, వాటికి రూట్స్కి చాలా మట్టి ఉంది కదా అని చెప్పి నీళ్ళల్లో వేసి పెట్టాను అనమాట. కొంచెం అవంతా అయిపోయిన తర్వాత ఈ నీళ్ళు మొక్కలకి పోద్దామని అనుకున్నాను. ఇదైతే బాల్కనీలో పరిస్థితి. ఇంకా ఇక్కడ వచ్చేసి కారిడార్లో ఇక్కడ ఒక తొట్టెలో తులసి మొక్కలు వేసాను కంప్లీట్గా. చాలా మంచిగా అనిపించింది. తులసమ్మ స్మెల్ పీలిస్తే కూడా మనకి చాలా మంచిది, ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది కదా, మంచిగా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. నాకు ఎందుకో మొక్కల్ని చూస్తే సగం కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుందండి బాబు, ఎందుకో తెలీదు. నేను ఒక 2014-15 ఆ టైం నుంచి పెంచుతున్నట్టున్నాను మొక్కల్ని. చాలా మంచిగా అనిపిస్తుంది. కొంచెం నేను ఏ మొక్క వేసినా ఫస్ట్ అయితే బతికేస్తుంది అనే ఫీలింగ్లో అయితే ఉంటాను. మేబీ తర్వాత ఎప్పటికో చచ్చిపోతాయి, కాకపోతే అది ఇంకా కామన్ కదా అని అనిపిస్తుంది అనమాట. ఇది వరకు ఫీల్ అయ్యేదాన్ని, ఇప్పుడు అలవాటైపోయింది నాకు. ఏమన్నా మొక్కలు వడిలిపోయినా చచ్చిపోయినా కామన్ ఇప్పుడు మామూలు అయిపోయింది అనమాట. తులసి మొక్కలను అయితే ఇందులో పెట్టాను. సో మొక్కల గురించి అయితే ఇది. ఇంకా ఇప్పుడు బ్యాక్ టు నార్మల్ అండి. ఇంకా ఇల్లు క్లీన్ అయ్యింది, కొంచెం మంచిగా ఉంది, హెల్త్ కూడా కొంచెం సెట్ అయిపోతుంది. ఇంకా ఇక్కడైతే డికాషన్ పెడుతున్నాను. ఇది చూసారు కదా, యాక్చువల్గా నేను కాఫీ డికాషన్ పెట్టుకునేది ఇత్తడిలో తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే స్టీల్లో తీసుకున్నాను లాస్ట్ ఇయర్ అక్టోబర్లో అనుకుంటా. ఇది డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టేయాలన్నమాట. అంటే ఇది వరకు ఉన్నది వచ్చేసి వేడి నీళ్లు పోయాలి అందులో, కానీ ఇది వచ్చేసి డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టాలి. చూసారు కదా, లోపల కూడా నల్లగా అయిపోయింది, బయట కూడా నల్లగా అయిపోయింది చుట్టూరు. లోపలైతే ఇంకా నల్లగా అయిపోయింది. కడగలేదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. లోపల చేయి పెట్టి చూస్తే బాగానే ఉంటుంది, మరి ఎందుకు నల్లగా అయిందో తెలియదు. అందులో వాటర్ పోయాలి. ఇదిగో పైన ఒక జాలీలాగా ఉంటుంది, అందులో కాఫీ పౌడర్ వేయాలి. పైన స్క్రూ లాగా ఉంటుంది, తిప్పడమే అనమాట. ఇది తిప్పేస్తే ఇందులోకి డికాషన్ వస్తుంది అనమాట పైకి. మరి ఎందుకు నల్లగా అయిందో తెలీదు. బాగానే ఉందిలే, కాకపోతే మంచిగా అంటే ఒక 6 to 7 cups ఆఫ్ కాఫీ వస్తుంది అనమాట ఈ పర్టిక్యులర్ డికాషన్ పెట్టుకునే దాంట్లో. పర్వాలేదు కదా, ఏమైందిలే నల్లగా ఉంటే అని వదిలేసాయి. ఇంకా నేనే కడుగుతున్నాను మిషన్లో వేయకుండా. ఇంకా నిన్న గిన్నెలు కడిగాం కదా, ఈరోజు ఓపెన్ చేశాను.
ఇలాగా ఏదైతే మనం ఉల్టా పెట్టాలి కదండి గిన్నెలు, ఇలాగేమన్నా ఖాళీలు ఉంటే ఇక్కడ నీళ్ళు ఇలా నిలవ ఉండిపోతాయి అన్నమాట. ఇలాంటి బాక్సుల్లో కానివ్వండి, లేకపోతే నేనైతే మిక్సీ గిన్నెలు కూడా వేసేస్తాను. మిక్సీ గిన్నె వెనకాల బ్లేడ్స్ ఉంటాయి కదా, ఆ బ్లేడ్స్కి పెద్ద చిల్లులాగా ఉంటుంది కదా, అందులో కూడా ఫుల్ నీళ్ళు నిలువ ఉండిపోతాయి అన్నమాట. అవన్నీ తీసి మళ్ళీ నీళ్ళు పాడపోసి మళ్ళీ వాడబెడతాను. ఇంక దాని తర్వాత మట్టుకే సర్దుతాను. ఇలాగ తడిగా ఉన్నప్పుడు కూడా సర్దుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాసన వస్తాయి. సెకండ్ ఏంటి అని అంటే మన కిచెన్ ర్యాక్స్ కూడా పాడైపోతాయి కదా, అందులో భాగంగా అసలు నేను తడిగా ఉన్నప్పుడు గిన్నెలు అయితే అసలు లోపలే పెట్టను. అది చాలా ఇయర్స్ నుంచి నాకు అలా అలవాటైపోయింది. మామూలుగా మేము కడుక్కున్నప్పుడు, పనమ్మాయి కడిగినప్పుడు కూడా నేనైతే మొత్తం నీళ్ళన్నీ వాడిపోయి మొత్తం తడంతా లేదు అని అన్నప్పుడు మట్టుకే లోపల పెడతాను అనమాట. ఒకవేళ ఇందులో గిన్నెలకి ఏమన్నా తడి ఉంది అని అనుకుంటే కంపల్సరిగా తుడుస్తాను. తుడవకుండా మట్టికి అస్సలు లోపలే పెట్టను. తుడిసి కొంచెం సేపు గాలి కుదిలేస్తాను. మళ్ళీ ఆ చెమ్మ ఉండి, వుడ్ వర్క్ కదండి, అది ఆల్రెడీ అసలే చెమటలు అంటున్నా, చెదలు పట్టాయి. ఎందుకు రిస్క్ తీసుకోవడం అనవసరంగా, అందుకని చెప్పేసి మొత్తం ఆరిపోయిన తర్వాత పెడతాను అనమాట. ఇవాళ కూడా ధూపం వేసాను, ఇంకా ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టాను. ఇక్కడ పెడితే ఇల్లు మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా అని చెప్పి. గాలి అటు ఇటు వెళ్తుంది. ఇంట్లో ఉన్నంతసేపు కంపల్సరిగా తలుపులు తీసే పెడతాను. మెయిన్ డోర్ ఓపెన్ ఉంటుంది, కిటికీలు ఓపెన్ ఉంటాయి, బాల్కనీ తలుపులు ఓపెన్ ఉంటాయి, అన్ని డోర్స్ ఓపెన్ ఉంటాయి అన్నమాట. ఇంకా గాలి అటు ఇటు వెళ్తూ ఉంటుంది కాబట్టి కొంచెం ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తుంది, బయట ఉన్న గాలి లోపల ఉన్న గాలి బయటకు వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి మెస్ డోర్ కూడా ఓపెన్ పెడతాను. అస్సలు గాలి రానప్పుడైతే మట్టుకి మెస్ డోర్ కూడా ఓపెనే పెడతాను. ఇది వరకు మెస్ డోర్ లేనప్పుడు మెయిన్ డోర్ కనుక ఓపెన్ పెడితే ఒకసారి అయితే మా అపార్ట్మెంట్లో కుక్కలు కూడా వచ్చినాయి. ఆ టైంలో ఇంట్లో కుక్క కూడా వచ్చేసిందండి బాబు. చాలా ఇయర్స్ బ్యాక్ అది. అప్పటి నుంచి కొంచెం భయం అన్నమాట. సో అందుకనే మ్యాక్సిమం మెస్ డోర్ అయితే క్లోజే పెడతాను. ఎవరైనా వచ్చినప్పుడు మనకు కూడా తెలుస్తుంది, తలుపు సౌండ్ వస్తుంది కదా అని చెప్పి మ్యాక్సిమం క్లోజే పెడతాను అనమాట. ఇంకా ఈరోజు లంచ్లోకి అయితే వాటర్ మిలన్ కట్ చేస్తున్నాను. ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే ఆకలితో ఉండకుండా 2 మీల్స్ అంటే ఏదో ఒక టైంలో 12-12:30 నుంచి స్టార్ట్ చేస్తాను తినడము. కొంచెం అలా తింటానే ఉంటాను కంటిన్యూస్గా. మేబీ 4:30 వరకు తింటానే ఉంటాను. ఒక్కొక్కసారి ఏమన్నా వద్దు అని అనుకుంటే సాయంత్రం తింటాను మళ్ళీ. అసలు ఆకలి అని అనిపించదు. నన్ను చాలామంది అడుగుతున్నారు కూడా, ఇలాంటి ఫుడ్ తింటున్నావు, నీకు అసలు నార్మల్గా తినాలనిపించదా అంటే, ఫ్రాంక్లీ చెప్పాలి అని అంటే మొన్న ఊరు వెళ్ళినప్పుడు బాగా తిన్నానండి. మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అయిపోయాను అని అనిపిస్తుంది నాకు. కానీ ఊరు వెళ్ళినప్పుడు ఇంకా తప్పదు కదా అని చెప్పి తినేసాను. ఇంకా మళ్ళీ ఇప్పుడు నార్మల్కి రావాలి. ఎందుకు వెయిట్ లాస్ అని అంటే పనిగట్టుకుని పర్టికులర్గా ఏం కాదు, కాకపోతే హెల్త్ వైజ్ కొంచెం మంచిగా ఉంటుంది కదా అని, అంతే అన్నమాట. మళ్ళీ నార్మల్కి వస్తాను. వాకింగ్ కూడా ఇంకా వెళ్ళట్లేదు, వాకింగ్ కూడా వెళ్తాను. మేబీ ఒక 2-3 డేస్ తర్వాత వెళ్తాను. సో ఈరోజు లంచ్ అయితే అది ప్యాక్ చేశాను. కొంచెం వాటర్ మిలన్ అంటే ఓన్లీ వాటరే ఉంటాయి కదండి, సో అదనమాట. ఇంకా ఇదైతే మంగళవారం రోజు వర్షం పడేలాగా అయ్యింది సోమవారం. అందుకని చెప్పేసి సోమవారం ఆఫీస్కి వెళ్ళే ముందరే బట్టలన్నీ ఇలాగ ఆరేసాను అనమాట లోపల. వర్షం పడుతుంది అని అనుకున్నప్పుడు అసలు పడదు, వర్షం పడదులే అని అనుకున్నప్పుడు పడుతుంది. వీటికి గెంజి పెట్టాను అనమాట. అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ చిరాగ్గా ఉంటాయిలే, ఆఫీస్ నుంచి ఒకవేళ వచ్చినప్పుడు తడిసిపోతే మనం ఇంకా వాటిని వాసన చూడలేము, మళ్ళీ ఉతకాలి ఎందుకు వచ్చింది అని చెప్పి లోపలేసాను అనమాట. రెయిన్ లిల్లీ అయితే 2 పువ్వులు పూసాయి, చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా మొక్కలు కూడా ఉన్నాయి. వీటిని
ఆ టిప్స్ ఎండిపోయినవి ఉంటాయి కదా, అవి తీద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, కానీ నాకు ఒళ్ళొంగట్లేదు. అలా తీయాలంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయాలి నేను ఆ కుండీ మీద. నాకు అంత టైము లేదు, అంత ఓపిక లేదు అని చెప్పి ప్రస్తుతానికైతే ఏం తీయట్లేదు అనమాట. ఇది సెకండ్ డే. ఇది ఇంకా తీసేయాలి, లేకపోతే వాసన వచ్చేస్తుంది. చూడాలి ఇది ఎప్పుడు తీస్తాను. హోప్ఫుల్లీ రేపు తీస్తాను, బుధవారం నాడు అని అనుకుంటున్నా. ఈరోజు కూడా టైం లేదు నాకు. సో అదనమాట. ఈ నీళ్ళు మ్యాక్సిమం అయిపోయినాయి. నేను తులసమ్మల్ని గట్టా ఈ కుండీల్లో నుంచే తీసి వేసాను అనమాట. కుండీలు చూసారా ఎంత పల్చగా అయిపోయినాయో, ఎంత నిండుగా ఉండేదో ఈ కుండీ అయితే. సీతమ్మ జడగంటలు అంటారు, తెలుసా మీకు? ఎవరికైనా తెలిస్తే తప్పకుండా చెప్పండి. సీతమ్మ జడగంటలు కుండీ, అందులో విత్తనాలు వేసాను అనమాట. మొక్కలైతే ఎన్ని వచ్చేసినాయో ఆ మొక్కలే తీసి వేరే కుండీలో వేసాను అనమాట. ఇంకా మొక్కలైతే ఓకే బాగానే ఉన్నాయి. వర్షాలు కొంచెం పడితే ఇంకా బాగుంటుంది, కొంచెం వెదర్ కూడా చల్లగా అవుతుంది. హ్యూమిడిటీ అయితే ఎంత ఉందో అసలు, ఏమో మరి ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఇంకా మనం 30th జూన్లో ఉన్నాము. అసలు నాకు తెలిసి ఒక్క వాన కూడా గట్టిగా పడింది లేదేమో అనిపిస్తుంది నాకు ఇప్పటి వరకు. జూన్ 12th నుంచి ఫుల్ వర్షాలు వస్తాయి కదా చిన్నప్పటి నుంచి యాక్చువల్గా, కానీ అది అసలు ఇప్పుడు లేనే లేదు. ఈ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ చాలా వర్షాలు పడినాయి. ఇంకా ఈరోజు ఫుడ్ అయితే శనగలు, తెల్ల శనగలు, నల్ల శనగలు, రాజ్మా, అలాగే పల్లీలు, ఇవన్నీ రాత్రి నానబెట్టాను. నేను ఏదైనా ఒకే ఒక రోజు నాకు హెల్త్ బాగున్నప్పుడు మట్టికి 3 o'clockకి నానబెట్టి 8 o'clockకి దాన్ని కుక్కర్లో పెట్టాను. కానీ అదొక్కటే 8 hours మినిమం నానలేని ఇదన్నమాట. మ్యాక్సిమం 8 hours నానబెడతాను. దాని తర్వాత మట్టికి బాయిల్ చేస్తాను. ఈరోజు నేను ఇవైతే కుక్కర్లో వేయలేదు, డైరెక్ట్గా ఈ గిన్నె మీదే బాయిల్ చేసేసాను అనమాట. అయితే ఏమైందో తెలుసా, పల్లీలు ఉంటాయి కదండి, ఆ పల్లీలు కొంచెం తక్కువగా బాయిల్ అయ్యాయి అనమాట. అవి తింటే కూడా బాగానే ఉన్నాయి. నేను విన్నాను మంతెన సత్యనారాయణ గారి వీడియోలో మొన్నే రీసెంట్గా పల్లీలు అంట నానబెట్టుకుని కూడా తినొచ్చంట, హెల్త్కి కూడా మంచిది అనేసి విన్నాను. హాఫ్ బాయిల్ అయినాయి కదా, మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని అనుకున్నాను, కానీ ఏం ప్రాబ్లం అవ్వలేదు, మంచిగా ఉన్నాయి. అవి కూడా నార్మల్గా ఉడకబెట్టితే ఎలా ఉంటాయో బాగా ఉడికితే అలాగే స్వీట్గానే ఉన్నాయన్నమాట. ఇవి కూడా నేను 2 బాక్సుల్లో తీసుకొని వెళ్తున్నాను. చెప్పాను కదా టైమింగ్స్, 11:30 12 నుంచి కంపల్సరిగా కొంచెం 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 తింటానే ఉంటాను. వాటర్ మిలన్ అయితే కొంచెం త్వరగా అయిపోయింది, కొంచెం అది స్వీట్గా ఉంది కాబట్టి. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం, మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇవైతే మేబీ 3:30 వరకు తిన్నట్టున్నాను. సో 2 బాక్సుల్లోనూ పట్టుకుని వెళ్తున్నాను అనమాట. సాయంత్రం మీల్ 7కి తినేయాలి అని అంటున్నారు, కానీ నేను ఆఫీస్ నుంచి వచ్చేదే 8:30 9కి. అసలు ఎలా కుదురుతుంది చెప్పండి? అదొక్కటే నాకు ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఆదివారం నాడు క్లీన్ చేశాను కదా, అప్పుడు వేయాలనుకున్నా ఈ హ్యాంకీస్, ఇప్పుడు వేస్తున్నాను. నాకు ఇలా ఉండాలి కిచెన్ అని ఒక ఐడియా ఉన్నది, అందుకని చెప్పేసి నేను కిచెన్ని ఇలాగే ఉంచుకుంటానండి ఎప్పుడు కూడా. ఇంకా ఈరోజు కూడా సాంబ్రాన్ని డూప్ స్టిక్ పెట్టేశాను. ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అయ్యింది మిత్రమా. నేను మళ్ళీ కలుస్తాను ఇంకొక వీడియోలో. నా వీడియోస్ కనుక నచ్చుతున్నాయి అని అంటే మీకు తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానే. బాయ్ అండి.